కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాష్టమి శ్రావణ బహుళ అష్టమి. అర్ధరాత్రి కాలంలో అంటే సుమారు చంద్రోదయం అవడానికి పూర్వం 10 నిమిషాలు మొదలుకొని చంద్రోదయం అయినటువంటి సమయానికి ఏ రోజున వ్యాపిస్తే ఆ రోజున స్మార్తులు కృష్ణాష్టమిని చేస్తారు. విశేషంగా చెప్పవలసి వస్తే వైష్ణవ దీక్షాపరులైనటువంటి వారు రోహిణీ నక్షత్రమునకు ప్రాధాన్యం ఇస్తారు. ఆ నక్షత్రం ఆ రోజున రాకపోయినట్లయితే భాద్రపద మాసంలో చేయడం ప్రారంభిస్తారు వైష్ణవులు. ఆ రోజున శ్రీకృష్ణ పరమాత్మ ప్రాదుర్భావం చెందారు. భూలోకంలో భారాన్ని హరించడం కోసమని సుమారు 7-8 తరముల రాజులు ధర్మ ఆచరణ చేసినటువంటి తపఃప్రభావం చేత, తామస బుద్ధి ప్రభావం చేత రాక్షస స్వరూపంలోనూ అవతరించినటువంటి వారు వాళ్ళందరూ కూడా ఆ భూభారాన్ని హరించడం కోసమని చెప్పి ఆ కృష్ణుడుగా భూలోకంలో నారాయణుడు అవతరించినటువంటి రోజన్నమాట. ఇంకొక విశేషం ఏమిటి అనంటే బుధవారం కానీ సోమవారం కానీ రోహిణీ నక్షత్రంతో కలిసి ఆ సమయానికి ఉన్నట్లయితే రాత్రి ఆ 12 గంటలకు 11 గంటల చిల్లరి వస్తుంది ఆ సమయం. ఆ సమయానికి కనుక ఉన్నట్లయితే దానిని కృష్ణ జయంతి అని వేరే చెప్పారు. కృష్ణ అష్టమి వేరు, కృష్ణ జయంతి వేరు. ఈ రెండూ కూడా విడివిడిగా మండపములు వేసి పూజ చేయవలసినటువంటి ఘట్టాలు. ఒకవేళ శక్తి లేకపోతే తంత్రేణా చేయండి అన్నారు. అంటే 2 సంకల్పములు చెప్పి ఒకసారి పూజ చేయండి.